చెల్లించాలి, ఒక 600 కోట్లు ఏదో చెల్లించి వాటికి ఇవ్వకుండా వాటిని గాలికి వదిలేశారు. ఈరోజు నానా ఇబ్బందులు పడుతున్నాయి నెట్వర్క్ హాస్పిటల్స్. ఈరోజు పేషెంట్స్ వెళ్తే చూడటంలా. ఎందుకు చూడటం లేదంటే బిల్లులు రావాలి ప్రభుత్వం నుంచి, మీరు చెల్లించట్లేదు, వాళ్ళు ప్రజల్ని పట్టించుకోవట్లేదు. డబ్బులు ఉంటే చూపించుకోవాలి, లేదంటే లేదా అప్పులు చేసుకొని చూపించుకోవాలి. పేదవాడి పరిస్థితి ఇది. నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా ఏం చేస్తారు పాపం, వాళ్ళు కూడా గాలికి వదిలేశారు. డబ్బులు వస్తే వాళ్ళు వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బ్రహ్మాండంగా ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద వైద్య ఆరోగ్య సేవలు అందించవచ్చు, వైద్య ఆరోగ్య రంగానికి ప్రాణం పోయొచ్చు. కానీ మీరు ప్రాణం తీయాలనుకుంటున్నారు. ప్రజల ప్రాణాలతో మీరు ఆడుకుంటున్నారు ఈరోజు. ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే, ఇవన్నీ మంచి పనులు చేసిన ఈ పేరు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుంది, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే పేరు వస్తుంది. కాబట్టి ఈ పేరు ప్రజల్లోంచి పూర్తిగా చెరిపేయాలనేటువంటి ఒక దురాలోచనతో మీరు ఇవేవీ లేకుండా చేస్తూ ఉన్నారు. అదే మనకు స్పష్టమవుతా ఉంది. మనం చూసాము 5 ఏళ్ల జగనన్న పాలనలో వైద్య ఆరోగ్య రంగంలో అనేక గొప్ప సంస్కరణలు తీసుకువచ్చి ప్రజలకు నాణ్యమైన ఉచితమైన వైద్య సేవలు ఎంతో చేరువగా చేసినటువంటి ఒక గొప్ప పాలన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. నాడు నేడు అని చెప్పేసి 17,000 కోట్లు ఖర్చు చేస్తూ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా రివ్యాంప్ చేసి వాటి యొక్క రూపురేఖలు మార్చారు. గ్రామ స్థాయిలోనే వైద్యం అందాలి, వైద్యాన్ని మరింత చేరువగా చేయాలి అని చెప్తూ డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ 10,032 విలేజ్ క్లినిక్స్ని మనం నిర్మించాం. సిహెచ్సిలు అయితేనేమి, అర్బన్ యూపీహెచ్సిస్ అయితేనేమి, అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, మెడికల్ కాలేజెస్ అయితేనేమి, ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ని కూడా రినోవేట్ చేయడం అయితేనేమి, ఇలా అన్నిటినీ కూడా వాటి యొక్క రూపురేఖలు మారుస్తూ సర్టెన్ స్టాండర్డ్స్ పెంచుతూ చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు, డాక్టరు, అక్కడ మందులు అన్నీ అందుబాటులో ఉంచి గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చి గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకాన్ని ప్రజల్లో నింపినటువంటి పాలనగా జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి పాలన, చక్కటి సంస్కరణలు తీసుకొచ్చి ముందుకు వెళ్ళారు. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ 3,257 ప్రొసీజర్స్ పెంచారు. నెట్వర్క్ హాస్పిటల్స్ పరిధిని పెంచాము, 2,300 నెట్వర్క్ హాస్పిటల్స్ పెంచాము. 0 వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి ఎక్కడికక్కడ రిక్రూట్మెంట్ అన్నీ కూడా ఎక్కడికక్కడ వేకెన్సీస్ అన్నీ ఫిల్ చేస్తూ ఎక్కడికక్కడ డాక్టర్ల కొరత లేకుండా చేశాము. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి గ్రామానికే ఇంటికి అవసరమైన ప్రతి ఇంటికి డాక్టర్ని పంపించాము. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ని ఆ ఊర్లోకి పంపించి వైద్య సేవలు అందించాము. నూతన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, ప్రివెంటివ్ టెరిషరీ కేర్ని ఇంకా బలోపేతం చేయాలి, ప్రజల వద్దకే సులువుగా వైద్య సేవలు అందించాలని చేసినటువంటి ప్రతి ఒక్క ఆలోచనని, తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క సంస్కరణని ఈరోజు క్రమంగా కూడా మీరు ఈరోజు నీరుగారుస్తున్నారు, ఒక రకంగా చంపేస్తున్నారని చెప్పచ్చు. ఖచ్చితంగా అండి, ఏదో మోటివ్ లేనిది ఎందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమింది, అందుకని చెప్తా ఉన్నాను. ఎవరు మాట్లాడతారో మాట్లాడమనండి. జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు చెప్పినటువంటి మాటలకు ఇప్పుడు కూడా ఏం సమాధానం లేదు. ఈరోజు మేము ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది, అసలు మీరు క్లారిటీ ఇవ్వండి, ఈ విధానానికి మీరు వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది, హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడల్ ఎందుకు వెళ్తున్నారు? చాలా వరకు మనం చూసాము మన దేశంలో అనేక స్టేట్స్ ఈ మాడ్యూల్స్ని అడాప్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసి ఇదొక ఫెయిల్యూర్ మోడల్ అని చెప్పి మళ్ళా ట్రస్ట్ మాడ్యూల్లోనే రన్ చేస్తున్నటువంటి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దిస్ ఇస్ అ ఫెయిల్యూర్ మోడల్. ఒకసారి రెఫర్ చేసి మిగతా స్టేట్స్ కూడా తెప్పించుకొని చూడండి, వాళ్ళేం చేయలేక కాదు. దిస్ ఇస్ అ ఫెయిల్యూర్ మోడల్ అండ్ దిస్ ఇస్ అ ఫెయిల్యూర్ మాడ్యూల్. కాబట్టి మేము చెప్తా ఉన్నాము, ప్రజల ఆరోగ్యాన్ని మంచి వైద్య ఆరోగ్య సేవలు అందించి ప్రజలకు మంచి వైద్య సేవలు ఉచితంగా అందించి
వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడి ఈ వ్యవస్థని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసి ముందుకు వెళ్ళండి. దీన్ని ఇంకా వీకెండ్ చేయొద్దు. వీక్గా ఉన్నటువంటి వ్యవస్థల్ని క్రమక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రెంగ్తెన్ చేస్తూ ముందుకు వెళ్ళాము. దీన్ని ఇంకా వీకెండ్ చేయొద్దు, బలహీనపరచొద్దు, చంపొద్దు. ఇప్పుడున్నటువంటి ఆరోగ్యశ్రీ పద్ధతి ఇట్స్ ద బెస్ట్ మాడ్యూల్. ఇక్కడ పుట్టినటువంటి ఈ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్, ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి ఆరిజిన్ అయినటువంటి ఈ పథకం దేశంలోని అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. మనం వెనక్కిపోవడం ఏంటి?